ఒకటైతే ఏవీపీ సిద్ధాంతం ఉన్నవాళ్ళు మాకు వర్గ శత్రువులని వాళ్ళందరినీ చంపేయడం తప్పే. మన మురళీధర్ రావు ఇప్పటికీ బుల్లెట్ దిగుంది. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు గారికి బుల్లెట్ దిగి ఇప్పటికీ బుల్లెట్ ఉంది ఆయన శరీరంలో. అంటే మీ సిద్ధాంతం కాదంటే వాళ్ళందరూ కాలుస్తామంటే అది తప్పు. అప్పుడు జరిగింది 80s లో చాలా. ఓకే భరత్ గారు, చెప్పింది కానీ కరెక్ట్. వాళ్ళ సిద్ధాంతం చేసిన తప్పే, వాళ్ళు చేసిన తప్పే. అందుకని ఈ పోలీసులు ఇలాంటి చేయడం కూడా తప్పే అంటున్నాను. వాళ్ళ ఆ మాత్రం బాడీని అప్పచెప్పడానికి వాళ్ళని గతంలో ఆలోచించారు. ఇది కాదు. పోలీసులు కూడా అంత అమానుషంగా వాళ్ళు చేయకూడదు. వాళ్ళు చేసిన తప్పు అన్నప్పుడు వాళ్ళు తప్పు అందరూ ఖండిస్తున్నాం. ఈ మా చంపటం తప్పు, అన్నీ తప్పు, గన్ను పుచ్చుకోవడం తప్పు. నేను చిన్నప్పటి నుంచి చూసి మా ఇంటికి వచ్చేవారు గన్ను పుచ్చుకుని లబాడీ డ్రెస్సులో వచ్చి అవన్నీ చూసాను. చిన్నప్పటి నుంచి ఊహ వచ్చిన కానీ చూసి ఎవరో చదువుకుని వచ్చారు. నక్సలిజం స్టార్ట్ అయింది విత్ ఎడ్యుకేటెడ్ పీపుల్, నాట్ అన్ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టార్ట్ చేసింది. ఇంజనీర్లు, డాక్టర్లు. ఐ నో దట్. మా మామయ్య దగ్గరికి వచ్చి మాట్లాడి చూశాను. సో అలాంటి వాళ్ళు స్టార్ట్ చేశారు. రాంగ్ ట్రాక్ పట్టింది. దాని జరుగుతుంది, ఖండిస్తాం, చేస్తాం. కానీ అందుకని పోలీసులు చేసే దుశ్చర్యను కూడా సమర్థించదు. పోలీసులు చేసే దుశ్చర్యను కూడా సమర్థించడం కరెక్ట్ కాదు. పోలీసులు దుశ్చర్య చంపారు, వాళ్ళని చంపారు. వాళ్ళ బిడ్డలు ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు, వాళ్ళ తల్లి బిడ్డ కొడుకు ఆఖరి చూసుకోవడానికి నోచుకొని అంత దుర్మార్గమా? మాత్రం ఉండదు. వాళ్ళకి మానవత్వం అంటారంటే మానవత్వం ఉంటుంది. వాళ్ళకేం సంబంధం? వాళ్ళు చంపారా? వాడు ఎవడు చంపాడు? అతని భార్యగా అయినంత వల్ల, అతని కూతురు అయినంత వల్ల వాడు శిక్ష అనుభవించాలా? ఇదెక్కడ చట్టం? ఇదెక్కడ రూలు? నేను ఈ డిబేట్ లో ప్రభుత్వ ప్రతినిధి ఒకరు